హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియో చూడండి, బొప్పాయి మొక్కలు. ఇప్పుడు అదే విధంగా మనకి చూడండి, నేను ఒక 2 నెలల క్రితం పెట్టినటువంటి జామ మొక్కలు. ఇందులో నేను ఒక 54 మొక్కలు అయితే నేను పెట్టినా. అందులో మాత్రం నాకు ఒక 4 మొక్కలు పోయినాయండి. ఆ పోయిన మొక్కలు ఏంటంటే ఇట్లాండి, ఇది ఒక్కటి డ్యామేజ్ అయిపోయింది. ఇది ఒక్కటి కొంచెం పోతుంది అనుకున్నా. లక్ ఏంటంటే ఇది పర్లేదు, సక్సెస్. ఇది చూడాలి. చూడండి, బొప్పాయి మొక్కలు. ఇది ఇక్కడ ఒకటి ఉన్నది జామ మొక్క. ఒక గజం దూరం తర్వాత ఇది ఒకటి ఉన్నది జామ, బొప్పాయి. వాటితో పాటుగా కొన్ని కూరగాయ చెట్లు కూడా నేను పెట్టే ప్రయత్నం చేసిన. వాస్తవానికి ఇప్పటికైతే మనకు సొరకాయలు కూడా మనకు కాస్తూ ఉన్నాయి, కొన్ని బీరకాయలు కూడా వెళ్ళినాయి. ఒకటండి, నేను చెట్లు పెట్టినప్పుడు చాలామంది మనల్ని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దండి. నేను వాస్తవానికి మా ఇంటి వద్ద ఫస్ట్ బొప్పాయి మొక్క నేను ఎక్కువ శాతం కొంచెం బొప్పాయి మొక్కలు పెట్టాలనే ఉద్దేశంతో గతంలో పెట్టినప్పుడు ఒక 4-5 చెట్లు కాయలకు రెడీ అయినాయి. అప్పుడు మాత్రము ఒక 100 నుండి 150 మందికి నేను కాయలిచ్చినండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో డెంగీ ఫీవరు మా విలేజ్లోనే కనీసం ఒక 150 మంది వరకు డెంగీ ఫీవర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈరోజు మొత్తం శానిటేషన్ చేస్తారు. ఊరంతా మొత్తం గల్లీలన్నీ, ప్రతి ఒక్క గల్లీలో శానిటేషన్ స్ప్రే కొట్టుడు అది చేస్తూ ఉన్నారు. రకరకాలు తగ్గిపోయినప్పుడు మనకు ఔషధం, దివ్య ఔషధం అంటే మనకు బొప్పాయి. ఆ బొప్పాయికి సంబంధించి మా ఏరియాలో ఎక్కడ కానీ వేరే ఇళ్ళలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే కోతుల బెడద ఉండడంతో చాలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు కోతులు, బొప్పాయి చెట్టు ఉన్నదంటే వాటి ఆకులు కూడా తింటాయి కాబట్టి అసలు వశపడని కోతులు ఉంటాయి మా దగ్గర. దాని గురించి ఇప్పుడు నా దగ్గర ఈ కుక్క చేయబట్టి ఇవి ఉన్నాయి కాబట్టి మనకు ఈ కోతుల నుండి కొంతవరకు సేఫ్టీ ఉంటుంది. కాబట్టి ఒక 100 మందికి అండి చాలా పనులు ఇచ్చేసిన. అరటి పళ్ళు కానీ, బొప్పాయి పళ్ళు కానీ చాలా మందికి ఇచ్చేసిన. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇది మంచిదే. మనం ఎట్లా చేసి ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉపయోగపడుతూనే ఉంటాం. కాబట్టి ఒకరిద్దరు ఉంటా అంటారు ఆ కుళ్ళుబోతుల మాటలు కానీ మనం పట్టించుకోవద్దు. మనం ఒకటి ఏంటంటే, మనం అనుకున్నటువంటి విషయాన్ని మనం చేసినప్పుడు 10 మందికి ఉపయోగపడతాయి, మనకు ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా ఈ పేటి తోటలు కానీ, మిద్దె తోటలు కానీ పెంచుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.